సైనికులు ఉన్నారు, దాని తగ్గట్టు ఇక్కడ ఆయుధాలు పెట్టారు, కళ్ళకు కట్టినట్లు ఇక్కడ ఆయుధాలు ఏర్పాటు చేయడం వల్ల మన చరిత్రని మనం మర్చిపోకుండా కనిపిస్తుంది. మనకి మన కళ్ళెదుట ఉన్న మనం విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఉన్నాం. ఇక్కడ బొబ్బిలికోటలో బొబ్బిలి రాజుకు సంబంధించి ఒక మ్యూజియం ఏర్పాటు చేశారు, చూడడానికి వచ్చాం. పదండి వెళ్దాం. మనము లోనికి వెళ్ళగానే మెట్ల మీద నడుస్తుంటే రాజు ఫొటోస్ ఆల్బమ్స్ ఒక గ్యాలరీ లాగా ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్నారు బొబ్బిలికోటలోని ఫోటో ఆల్బమ్స్ని. బొబ్బిలి రాజులు ఏ విధంగా జీవించారు అని ఫొటోస్ రూపంలో చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఫోటోల్లో వేటాడడానికి సంబంధించి అన్ని ఫొటోస్ కనిపిస్తున్నాయి. కారణం ఏంటంటే బొబ్బిలి సంస్థానంలో ఎక్కువగా అడవిలో ఉండేది. ఆనాటి కాలంలో అడవిలో ఉన్న క్రూర మృగాలు ఊర్లపై దాడి చేసేవి, ప్రజలను కాపాడే బాధ్యత రాజుల మీద ఉండేది అప్పట్లో. అందువల్ల వేటాడడానికి వెళ్ళేవారు. దానికి సంబంధించిన ఫొటోస్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మనం రాజదర్బార్లో ప్రవేశించాం. ఇక్కడ చూస్తే స్తంభాలన్నీ పాలరాతిలా కలకలలాడిపోతున్నాయి. ఇక్కడ అరుదైన ఫోటో మనకు కనిపిస్తుందండి. ఇది లండన్లోని రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణన్తో బొబ్బిలి రాజావారు పాల్గొన్న ఈ ఫోటో మనకి ముందు వరుసలో కూర్చున్నారు రాజావారు. మనం చూస్తున్నాం బొబ్బిలి కోటలోని బొబ్బిలి రాజుల మ్యూజియంని. ఇది అరుదైన అద్దం అండి. ఇది లండన్ నుంచి తీసుకొచ్చారు. ఇప్పుడు చూస్తుంది బొబ్బిలి రాజులు ఏనుగులు అంబారండి. ఇది చాలా ముచ్చటగా కనిపిస్తుంది, చాలా జాగ్రత్తగా ఉంచారు. ఇది ఆనాటి రాణులు దేవాలయం వెళ్ళినప్పుడు వాడే పల్లకండి. ఇది బొబ్బిలి రాజావారు గుజరాత్లో వేటాడి చంపిన పెద్ద పులి. సుమారు 10 అడుగులు దాటి ఉంది ఇది. ఇది కూడా ఏనుగు అంబారండి, ఫోటోలో మనకు చూపిస్తున్నారు. అప్పటి రాజులు వేటాడికి వెళ్ళినప్పుడు జంతువులు తల తెచ్చేవారండి. అవి మనకి మీద కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు 1757లో బొబ్బిలి యుద్ధంలో బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు గారు వాడిన కత్తి మనకు కింద భాగాన్ని కనిపిస్తుందండి. అదే పై భాగాన్న బొబ్బిలి తాండ్రపాపారాయుడు వాడిన కత్తి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే పెన్సిల్ నీళ్ళ కనిపిస్తుంది సరే సెంటర్లో. ఈ కత్తి విజయనగరం పెద్ద విజయ గజపతి రాజుని తాండ్రపాపారాయుడు 30 సార్లు పొడిచి చంపిన కత్తి అండి అది. మీరు చూస్తున్నారు బొబ్బిలి కోటలో మ్యూజియంను. ఇది 1931లో బొబ్బిలిలో కట్టిన గెస్ట్ హౌస్ అండి ఇది. ఇది మరి ఒక అర్థం అండి. ఇది అరుదైనది. ఈ మధ్యకాలంలో బొబ్బిలి రాజు చేసిన పనులకు కొన్ని సంస్థలు ఇచ్చిన పత్రాలు, అవార్డులు అనేవి మీరు చూస్తున్నారు. బ్రిటిష్ వారు బొబ్బిలి వచ్చినప్పుడు తీసుకున్న ఫొటోస్ ఇవి.
బొబ్బిలి రాజుల చిత్రమాలను మీరు చూస్తున్నారు. ఇక్కడ ఎలా కనిపిస్తున్నాయంటే చూడడానికి మొత్తం ఫొటోస్తో ఉన్నాయండి. వాళ్ళు బొబ్బిలిని ఎలా పరిపాలించారు, ఏ విధంగా ఉన్నారని ఈ ఫోటోలతో ఇక్కడ చక్కగా చూపిస్తున్నారు. ఇది ఒక కళాశాల. బొబ్బిలి రాజులు విదేశీ ప్రయాణంలో షిప్లో తీసుకున్న ఫోటో అండి ఇది. మీరు చూస్తున్నారు బొబ్బిలి రాజుల ఫోటో ఆల్బమ్స్. వారు ఏ విధంగా జీవించారు అని ఈ చిత్రపటం ద్వారా మనం చూస్తున్నాం. ఇలా మన కోటలో మన ప్రయాణం సాగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు బొబ్బిలి యుద్ధం ఈ ప్రదేశంలో జరిగింది అని ఏర్పాటు చేసిన స్మారక యుద్ధ స్తంభం. మనం ఇప్పుడు బొబ్బిలి యుద్ధం నాటి ఆయుధాలు చూడడానికి వచ్చాం. ఇక్కడే మనకు కనిపిస్తున్నాయి. ఈ ఆయుధాలన్నీ 1757 సైనికులు వాడిన ఆయుధాలు. డోలు, కత్తి, ఆనాటి గన్ను మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇలా చూస్తే ఇక్కడ మనకి వీలు కనిపిస్తున్నాయి. ఇదిగో బాణాలు ఇవి. అయితే ఈ కొత్తవి, పాతవి కాదు, కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ఎంత చక్కగా అమర్చారు మీరు చూస్తున్నారు. ఇక్కడ ఇక కత్తి కూడా చూసారా. ఈ ఫొటోస్ ఇవన్నీ ఒక రాజ దర్బార్లోనూ ఒక మ్యూజియంగా తయారు చేయడానికి ఈనాటి బొబ్బిలి వంశస్థులు 15వ వారసులు బేబీ నాయక్ యొక్క చలవతో ఈ మ్యూజియం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఎంత గొప్ప మ్యూజియం. కోట్లలో పాతాళ నాటి ఆయుధాలని అమర్చడం అనేది అక్కడక్కడ జరుగుతుంటుంది. ఎందుకంటే ఈ బొబ్బిలి సంస్థానం అనేది చాలా ప్రాచుర్యం పొందిన భారతదేశంలో ఒక సంస్థానం. అలాంటి సంస్థానంలో పాతకాలం నాటి ఆయుధాలని సేకరించడం అంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. దీనికి బేబీ నాయక్ గారికి నా కృతజ్ఞత చెప్పాలా. మనం అలాంటి మ్యూజియంలో ఇప్పుడు ఉన్నాం. ఇది ఒక రాజ దర్బారు, మనం గుర్తెట్టుకు పెట్టుకోవాలా. అసలు ఈ రాజ దర్బార్కి ఇంత అందంగా చేయడానికి ప్రధాన కారణం బేబీ నాయక్ ఐఏఎస్ అధికారి కలిసి ఇక్కడ ఇంత పెద్ద కోట ఉంచుకున్నారు, దీనివల్ల మీకేం ఆదాయం వస్తుందా, మీ ప్రభుత్వానికి అప్పచెప్పండి, మంచి ఆదాయం వస్తుంది చెప్పడం జరిగింది. దాంతో బేబీ నాయక్ గారికి రాజపౌరుషం వచ్చింది. దాని ద్వారా ఇతను ఇక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేయడం అనుకున్నారు. దీనికి 8 సంవత్సరాలు పట్టింది సేకరించడానికి, తెలుసుకోవడానికి. ఇంత గొప్ప మ్యూజియంలో మనం ఉన్నాం, మీరు చూస్తున్నాం. మనకి ఈ ఆయుధాలు చూస్తుంటే ఒకటి గుర్తొస్తుంటుంది. 1757 యుద్ధంకి ఎంత మంది సైనికులు ఉన్నారు, దాని తగ్గట్టు ఇక్కడ ఆయుధాలు పెట్టారు. కళ్ళకు కట్టినట్లు ఇక్కడ ఆయుధాలు ఏర్పాటు చేయడం వల్ల మన చరిత్రని మనం మర్చిపోకుండా కనిపిస్తుంది. మన కళ్ళ ఎదుట ఉన్నది మన చరిత్ర. బొబ్బిలి యుద్ధం అనేది భారతదేశ చరిత్రలోనే ఒక మహత్తరమైన ఘట్టం. ఇంతకు ముందు ఎవరు చూడని ఒక యుద్ధం ఈ బొబ్బిలి యుద్ధం. అంటే చాలా మంది ఏంటి బొబ్బిలి యుద్ధం ప్రత్యేకత, బొబ్బిలి రాజులు ఆనాటి కాలంలో ఒక పాత కోట ఉండేది. ఇప్పుడున్న కోట కొత్త కోట. అయితే ఆ పాత కోట
విజయాలరాజులు ఫ్రెంచ్ వారు కలిసి యుద్ధానికి వచ్చినప్పుడు పిరమిడ్లతో పగలగొట్టి లోనికి వచ్చారు. అప్పటికే అక్కడ స్త్రీలు పిల్లలు ఆత్మాహుతి అయిపోయండి. ఎందుకంటే వాళ్ళకి దొరికితే అవమానాలు జరుగుతాయని భయంతో. అంటే వాళ్ళు ఆలోచించారు. ఇవి అడవి పంది కూరలండి. కింద రాజావారు పోలో ఆటలో ఉపయోగించిన బూట్లు మీరు చూస్తున్నారు. నాలుగు 400 సంవత్సరాల నాటి లక్ష్మీనారాయణ పూజ చిహ్నం అండి. ఇది వేణుగోపాల స్వామి బొప్పుల రాజు ఇలవేల్పు. సుజన్ నాయన రామనాయన బేబీ నాయన రామనాయన సుజన్ నాయన లేదు ముగ్గురు అన్నదమ్ములు కదా. అవును. అప్పుడు చెరుకు చూడండి ఎలా పండింది. చెరుకు అనమాట. ఇది వెయిటింగ్ మిషన్. అప్పట్లో రాజులు కూర్చొని పరుగు చూసుకునేవారు. ఇప్పుడు మనం చూసుకుంటున్నాం కదా, ఆ విధంగా చాలా బాగుంది కదా. ఈ విధంగా బొబ్బిలి కోటలో మన ప్రయాణం సాగింది. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి.